హలో ఆస్పిరెంట్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో మనం 2 ఆగస్ట్ రోజున తెలుగు న్యూస్ పేపర్స్ అయినటువంటి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇక్కడ కనిపించే ఆర్గనైజేషన్స్ నుంచి మనకి నోటిఫికేషన్స్ అనేవి రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టుల గురించినటువంటి పూర్తి వివరాలు మనం ఇప్పుడు ఒక్కొక్క నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ అప్డేట్ ఏంటంటే, హైదరాబాద్లోని ఇంటర్నేషనల్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటలర్జీ అండ్ న్యూ మెటీరియల్స్ నుంచి ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో మొత్తం 28 పోస్టులకు కానీ ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఎవరైతే అర్హులైనటువంటి అభ్యర్థులు ఉంటారో వాళ్ళు ఆగస్ట్ 6 లోపు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత వడోదరాలోని బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఒప్పంద ప్రాతిపదికన డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. మొత్తం పోస్టుల సంఖ్య వచ్చేసరికి 330 అనేది ఉన్నాయి. దరఖాస్తు ఫీజు వచ్చేసరికి 850 రూపాయలు అనేది ఉందన్నమాట. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి 19th ఆగస్ట్ లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత గుడ్గావ్లోని ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి రైల్టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి వివిధ విభాగాల్లో గ్రాడ్యుయేట్, డిప్లొమా అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. మొత్తం పోస్టుల సంఖ్య అనేది 40 అనేది ఉంది. అర్హులైనటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆగస్టు 16 లోపు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత ఇవాళ అంటే ఆగస్ట్ 2లో అండ్ ఈరోజు అప్లికేషన్ డేట్స్ క్లోజ్ అయిపోయే నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ నోటిఫికేషన్స్ ఒకసారి చూద్దాము. ఏపీ సిఆర్డిఏలో ఇన్వెస్ట్మెంట్ లీడ్ పోస్టులకి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఎవరైతే ఇంజనీరింగ్ డిగ్రీ, అదేవిధంగా ఎకనామిక్స్, అర్బన్ ప్లానింగ్, ఫైనాన్స్, ఎంబీఏ ఆర్ పీజీపీలో ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు, దాంతోపాటు 2 ఏళ్ల పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు అనమాట. దీని తర్వాత జిప్మర్ ప్రాజెక్ట్ రీసెర్చ్ నుంచి సైంటిస్ట్కి సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఎవరైతే పిహెచ్డి ఉత్తీర్ణతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఈ ఉద్యోగాలకు అర్హులన్నమాట. సో ఇక్కడ నేను ఇప్పుడు చెప్పినటువంటి ఏవైతే ఇవి ఉన్నాయి నోటిఫికేషన్స్ ఉన్నాయో ఆ నోటిఫికేషన్కి సంబంధించి లాస్ట్ డేట్ ఇవ్వాలి. దీని తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ నుంచి, ఐఐటి హైదరాబాద్ నుంచి పోస్ట్ డాక్టరల్ రీసెర్చ్ ఫెలో, రీసెర్చ్ అసోసియేట్, జూనియర్ రీసెర్చ్ ఫెలో, ప్రాజెక్ట్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పూర్తి పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. టోటల్గా 4 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఎవరైతే బీటెక్, ఎంటెక్, ఎంఎస్సి, పిహెచ్డి అనేది సిఎస్ఈ, ఈసీఈ, ట్రిపుల్ఈలో ఉత్తీర్ణతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అనమాట. వీరి యొక్క శాలరీ అనేది పోస్ట్ డాక్టరల్ రీసెర్చ్ ఫెలోకి 85,000, రీసెర్చ్ అసోసియేట్కి 58,000, జూనియర్ రీసెర్చ్ ఫెలోకి 37,000, ప్రాజెక్ట్ అసిస్టెంట్కి 20,000 రూపాయల శాలరీ అనేది ఉంటుందన్నమాట. వీరి యొక్క ఎంపిక విధానం అనేది ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం అనేది ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి ఆగస్టు 17th అనమాట. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలోని ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి సెక్యూరిటీ అసిస్టెంట్, అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి కంప్లీట్ వీడియో అనేది మన ఛానల్లో అయితే నేను అప్లోడ్ చేశాను. ఇంకా ఎవరైతే ఆ వీడియో చూడలేదో ఆ వీడియోకి సంబంధించినటువంటి లింక్ అనేది నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. దాంతోపాటు హౌ టు ప్రిపేర్ ఏబిఐసిఓ సంబంధించి ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించి మనకి 2 నోటిఫికేషన్స్ అయితే రావడం జరిగిందనమాట. ఏబిఐసిఓ గ్రేడ్ 2కి సంబంధించి కంప్లీట్ ప్రిపరేషన్ స్ట్రాటజీకి సంబంధించినటువంటి వీడియో అనేది కూడాను అప్లోడ్ చేయడం జరిగిందనమాట. ఎవరైతే ఇంటెలిజెన్స్ బ్యూరో నిర్వహించేటటువంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఆ వీడియో అనేది బాగా హెల్ప్ఫుల్ అవుతుందన్నమాట వాళ్ళ యొక్క ప్రిపరేషన్కి. సో ఆ వీడియో లింక్ అనేది కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు వెళ్ళి ఆ వీడియోని ఒకసారి చూడండి. దీని తర్వాత ఇండియన్ ఆర్మీలో షార్ట్ సర్వీస్ కమిషన్ టెక్నికల్ నుంచి మనకి ఉమెన్కి ఒక మంచి అవకాశం అనేది రావడం జరిగిందనమాట. ఎవరైతే ఇంజనీరింగ్ డిగ్రీ సంబంధిత విభాగాల్లో కంప్లీట్ చేసి ఉంటారో, అదేవిధంగా అన్మ్యారీడ్ ఉమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి ఆగస్టు 14th అనమాట. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు.
దీని తర్వాత సిఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఐఐపి నుంచి టెక్నికల్ అసిస్టెంట్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. టోటల్గా 14 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. దరఖాస్తు అనేది ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి ఆగస్ట్ 18 అనమాట. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత ప్రభుత్వ సంస్థ రైట్స్ లిమిటెడ్ నుంచి కాంట్రాక్ట్ బేసిస్న మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, ఇంజనీర్, సీనియర్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇందులో ఉండేటటువంటి విభాగాలు ఏంటంటే సివిల్ అనమాట. ఈ దరఖాస్తు మొదలైన చివరి తేదీ అనేది ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత ఎన్టీపీసీ లిమిటెడ్ నుంచి జనరల్ మేనేజర్, ఏజీఎం, మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. టోటల్గా 25 పోస్టులకు కానీ ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలు అనేవి సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, C&I విభాగాల్లో భర్తీ చేయడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు అనేది ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి ఆగస్ట్ 21 అనమాట. మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. సో ఇవి మనకి ఇవాళ తెలుగు న్యూస్ పేపర్స్ అయినటువంటి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అనమాట. సో ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడాను మనకు ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది. ఆ టెలిగ్రామ్ ఛానల్లో నేను ఇన్ఫోగ్రాఫిక్స్ రూపంలో మేము మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదో వాళ్ళందరి కోసం టెలిగ్రామ్ లింక్ అనేది నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ నైస్ డే.